మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో భోలే బాబా పాదధూళి కోసం ఆయన తిరిగినటువంటి ప్రాంతంలో మట్టిని సేకరించుకునేందుకు భక్తులు తీవ్రంగా ప్రయత్నించడము, తొక్కిసలాట జరగడం, 116 మంది మరణించారు. అంటే ఈ సమాజం వైజ్ఞానికంగా పురోగతిలో ఉన్నటువంటి ఈ సమాజంలో ఈ మూఢత్వం అనేది ఏ దిశలోకి వెళుతుంది? ప్రభుత్వాలు కానీ, ఆ పీఠ నిర్వాహకులు కానీ ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఈ రకమైనటువంటి ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? ఈ దిశలో ఆలోచన చేయాల్సిన అంశం. భారతదేశం ఎంతో పురోగతి సాధిస్తోంది. చంద్రుడిపై సైతం రాకెట్లు వెళ్ళడమే కాదు, మానవ గమనం కూడా జరిగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి ఆధునికమైనటువంటి ప్రపంచంలో సైతము ఇంకా మట్టి అంటే పాదధూళి కోసం ఒక మత ప్రవచకుడు లేదంటే మతకర్త ఆయన పాదధూళి కోసము పాకులాడి ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది ఒక విషాదకరమే కాకుండా సమాజం మొత్తం ఆలోచించుకోవాల్సినటువంటి ఘట్టంగానే చెప్పాలి.